ఎంతో మంది అప్లికేషన్లు, ఎన్నో క్యాలిక్యులేషన్లు, మరెన్నో ఈక్వేషన్లు, ఐబీఆర్ఎస్ సర్వేలు, ఇలా ఒక్కటా రెండా ఎన్నో అంశాలు పరిశీలించిన తర్వాత ఆ ఎమ్మెల్యేనే కరెక్ట్ అని డిసైడ్ అయింది అధిష్టానం. కానీ ఆయన మాత్రం నాకద్దు బాబోయ్ అంటూ ఆ పదవిపై విముఖత చూపారు. ఎంతో మంది పదవి కోసం పాకులాడిన వారిని కాదని, సీనియర్ అని, అందరినీ సమన్వయం చేసుకుంటారని అధిష్టానం భావిస్తే ఆ ఎమ్మెల్యే ఎందుకు వద్దన్నారు? ఆ పదవి ముళ్ళ కిరీటమని భావించారా, లేక ఆయన మదిలో వేరే ఆలోచన ఉందా? అధిష్టానమే స్వయంగా పిలిచి పదవి ఇచ్చినా ఆయన ఎందుకు వద్దన్నారు? మరి ఆ పదవి ఎవరికి దక్కింది? ఒక్కోసారి అంది వచ్చిన అవకాశాన్ని వాడుకోవడం కరెక్ట్, ఇంకోసారి వదిలిపెట్టడం కరెక్ట్. ప్రస్తుతం ఆ జిల్లాలో ఒక సీనియర్ నాయకుడు వచ్చిన ఆఫర్ని వదులుకోవడమే కరెక్ట్ అని భావిస్తున్నారట. అధిష్టానమే 1-2 సార్లు పిలిచి మరీ ఆఫర్ ఇచ్చినా వద్దే వద్దన్నారట ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించాలని అధిష్టానం డిసైడ్ అయినా ఆయన మాత్రం సున్నితంగా తిరస్కరించారు. వాస్తవంగా టీడీపీ అధ్యక్ష పదవంటే అందులోనూ అనంతపురం జిల్లాలో చాలా డిమాండ్ ఉంటుంది. పార్టీ అధికారంలో లేనప్పుడు అది ఐకాన్ సీట్, పార్టీ అధికారంలో ఉంటే అది కేబినెట్ హోదా ఉన్నంతగా ఫీల్ అయ్యే పదవి. మరి అలాంటి పదవిని కాల్వ శ్రీనివాసులు వద్దనడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవులపై కొన్ని రోజులుగా తర్జన భర్జన జరుగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో అధ్యక్ష పదవులపై క్లారిటీ వచ్చినా అనంతపురం జిల్లా విషయంలో మాత్రం అధిష్టానం ఒక క్లారిటీకి రాలేకపోయింది. జిల్లాలో ఆ పదవికి అంత సమర్థులు లేరా అంటే అలాంటి వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. పోటీ లేదా అంటే చాలా మంది పోటీ పడ్డారు. స్థాయి ఉన్నవారు లేనివారు కూడా అప్లికేషన్లో పెట్టుకున్నారు. తమకు పరిచయం ఉన్న నాయకులతో సిఫార్సులు చేయించుకున్నారు. కానీ టీడీపీ అధిష్టానం వాటన్నింటినీ డస్ట్బిన్లో పడేసింది. గతం కన్నా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇప్పుడు పక్కా క్లారిటీతో ఉంది. భవిష్యత్తు గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా కాల్వ శ్రీనివాసుల పేరు ఖరారైనట్లు వార్తలొచ్చాయి. 2.5 దశాబ్దాలుగా కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. జర్నలిస్టుగా పనిచేస్తున్న క్రమంలో అనుకోకుండా ఎంపీ టికెట్ ఆఫర్ చేశారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ రోజు ఉన్న రాజకీయ, సామాజిక సమీకరణల నేపథ్యంలో కాల్వ శ్రీనివాసులకు అనంతపురం పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. ఎంపీగా గెలుపుతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. పార్టీలో అత్యంత కీలకమైన పోలిట్ బ్యూరో సభ్యుడిగా దశాబ్దానికి పైగా కొనసాగుతున్నారు. మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా 2014లో రాయదుర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్గా కూడా పనిచేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీకి విధేయుడుగా ఉంటారన్న పేరు కాల్వకుంది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో వైసీపీ పాలనను ఎండగట్టడంలో కాల్వ శ్రీనివాసులు చురుకైన పాత్ర వహించారు. చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసిన సమయంలోనూ ఆయన సిఐడి అధికారులతో మాట్లాడిన తీరును కూడా ఎవరూ మర్చిపోలేరు. దీంతో జిల్లాలో కాల్వ అంటే అందరూ పెద్దన్నగా చూస్తారు. ఆయన మాటను గౌరవిస్తారు. ఎవరితోనైనా ఏ విషయమైనా చర్చించగలిగే వ్యవహార తీరు ఆయనకు సొంతం. వీటన్నింటికీ మించి కష్టకాలంలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కాల్వ వద్దకే వెళ్లేవారు. అందుకే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాల్వ శ్రీనివాసులే కరెక్ట్ అని టీడీపీ అధిష్టానం భావించింది. పైగా జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో అధ్యక్ష పదవిపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇప్పటిదాకా వెంకటశివుడు యాదవ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా అవకాశం కల్పించారు. గతంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఆధారంగా పార్టీ పదవులు ఇచ్చారు. జిల్లాలో కీలకంగా ఉన్న బీసీలకు న్యాయం చేయాలని భావించారు చంద్రబాబు. అందుకే కీలకమైన బోయ, కురుబులకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు అధికంగా ఇచ్చారు. ఇక యాదవ్లు, వడ్డెలకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి. అందుకే వారిని సంతృప్తి పరిచేందుకు అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా వెంకటశివుడు యాదవ్, శ్రీ సత్యసాయి జిల్లాలో అంజనప్పకు అవకాశం కల్పించారు. కానీ చంద్రబాబు ఈసారి క్యాస్టులు, సీనియారిటీల వంటివి పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎవరినో సంతృప్తి పరచాలని చూస్తే పార్టీ నడవడం కష్టమని భావించారు. అందుకే జిల్లాలో అందరినీ సమన్వయం చేసుకుని నాయకులను, క్యాడర్ని ఏకతాటిపైకి నడిపించే వారికే పదవులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. పైగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇలాంటి సమయంలో అందరినీ నడిపించగలిగే వారే ఉండాలనుకున్నారు. అందుకే కాల్వ శ్రీనివాసుల పేరును దాదాపు ఖరారు చేశారు.
అధిష్టానం కోరుకున్న అధ్యక్ష పదవి తీసుకునేందుకు కాల్వ శ్రీనివాసులు నో చెప్పారు. మొదటి నుంచి కాల్వ శ్రీనివాసులు తనకు ఆ పదవి వద్దనే చెప్తున్నారు. కానీ పార్టీ ఆయనే ఉండాలని భావించింది. కానీ కాల్వ శ్రీనివాసులు ఆ పదవి వద్దని ఖరాఖండిగా చెప్తున్నారట. అధిష్టానమే పదవి ఇస్తానన్న కాల్వ వద్దనేందుకు తెర వెనక చాలా కారణాలున్నాయి. ప్రస్తుతం రాయదుర్గం రాజకీయాలు చాలా ఛాలెంజింగ్గా ఉన్నాయి. కాల్వ శ్రీనివాసులకు ఈసారి మంత్రి పదవి ఇస్తారనుకున్నారు. కానీ పయ్యావుల కేశవ్కు మంత్రి పదవి ఇవ్వాల్సి రావడంతో ఒకే జిల్లాలో ఇద్దరికి ప్లేస్మెంట్ ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ విప్ పదవితో సరిపెట్టారు. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అయినా ఛాన్స్ దక్కడం అనుమానంగానే ఉంది. ఒకవేళ ఇవ్వాలనుకుంటే అప్పుడు జిల్లా అధ్యక్ష పదవితో పాటు మంత్రి పదవి కూడా ఆయనకేనా అనే ప్రశ్న రావచ్చు. అందుకే అధ్యక్ష పదవికి కాల్వ శ్రీనివాసులు నో చెప్పారని తెలుస్తోంది. కాల్వ శ్రీనివాసులకు రాయదుర్గంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనికి కారణం ఆయన బద్ధ శత్రువైన కాపు రామచంద్రారెడ్డి మిత్రపక్షమైన బీజేపీలోకి వచ్చారు. దీంతో ఇక్కడ ప్రతిదీ సమస్యగా మారుతోంది. ఇలాంటి సమయంలో అధ్యక్ష పదవి అంటూ తిరిగితే సొంత నియోజకవర్గంలో డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. పైగా ఇప్పుడు జిల్లాలో 1-2 చోట్ల తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అధ్యక్షుడిగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది వేరే విధంగా వెళ్లే అవకాశం ఉంది. క్యాడర్కు కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. ఓ విధంగా చెప్పాలంటే ఎంత సమర్థుడైనా ఇది ముళ్ల కిరీటమనే చెప్పొచ్చు. అందుకే అధిష్టానం ఎన్ని యాంగిల్స్లో ఆలోచించి అధ్యక్ష పదవి కట్టబెట్టాలని చూసిందో ఇటు కాల్వ కూడా అన్ని అంశాలను బేరోజు వేసుకుని దానికి నో చెప్పారని తెలుస్తోంది. దీంతో కాల్వ సామాజిక వర్గానికే చెందిన పూల నాగరాజును అధ్యక్షుడిగా అనౌన్స్ చేశారు. పూల నాగరాజు కూడా రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన వ్యక్తే. గతంలో ఆయన జెడ్పీ చైర్మన్ గా కూడా పనిచేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా ఉన్నారు. సామాజిక సమీకరణాల సంగతి ఎలా ఉన్నా జిల్లానంతా సమన్వయం చేసుకునేంత సామర్థ్యం ఆయనకుందా అన్నది అనుమానమే. కానీ నాయకులందరితోనూ నాగరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే అనంత సమస్యలున్న జిల్లాలో భవిష్యత్తులో ఆయన పార్టీని ఎలా ముందుకు తీసుకెళతారో చూడాలి.